ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు నుంచి అనగా ఈ యొక్క 2025 సంవత్సరము మార్చి 5వ తేదీ నుంచి లెంట్ డేస్ ప్రారంభమవుతున్నాయి అని మీ అందరికీ తెలుసు కదా. ఈ లెంట్ డేస్లో అసలు లెంట్ అంటే ఏంటి, ఎవరు దాన్ని పాటించాలి, ఎవరు పాటించకూడదు అనే విషయాలని ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ఈ యొక్క లెంట్ డేస్ ప్రారంభంలో ఈ మొదటి రోజున దేవుడు మనకి ఎందుకు ఈ లెంట్ డేస్ని ఇచ్చాడో మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఈ యొక్క లెంట్ డేస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు పొందిన మరణ శ్రమల యొక్క దినములని మనం జ్ఞాపకం చేసుకుంటున్న రోజుల్ని మనము లెంట్ డేస్ అంటాం. ఈ లెంట్ డేస్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే మన యొక్క పూర్వీకులు. వాళ్ళు ఎందుకు ప్రవేశపెట్టారు అంటే, సంఘంలో అనేక మంది చేర్చబడిన తర్వాత విశ్వాసులుగా ఎదుగుతున్నప్పుడు, లేదా నూతనంగా యేసు ప్రభువును తెలుసుకుంటున్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ యేసు ప్రభువారు ఏ విధంగా మన కోసం అంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన శిలువ మీద రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి ఎంతగా శ్రమపడ్డాడో, ఎందుకు శ్రమపడాల్సిన అవసరం ఏంటో అది మనము తెలుసుకోవడానికి ఈ యొక్క 40 దినముల లెంట్ డేస్ ఎంతో ప్రాముఖ్యం ఉన్నవి. అందుకే మన పూర్వీకులు ఈ యొక్క 40 దినాలని ఒక ఉపవాస దినాలుగా మనకి ప్రవేశపెట్టారు. అయితే ఈ యొక్క ఉపవాస దినాల్లో మనము ఎలా ఉండాలి అంటే, మన యొక్క స్థితితో, మన నిజమైన స్థితితో దేవుని దగ్గరికి రావాలి. అంటే మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవుని దగ్గరికి రావాలి. ఒకవేళ దేవునికి ఆయాసకరమైన విషయాల్లో నీలో ఉన్నాయా, ఆజ్ఞల్ని పాటించని విషయాలు నీలో ఉన్నాయా, లేకపోతే పాపము అనేది ఏదైనా నీ హృదయంలో ఉందా, ఏది ఎలాగున్నా సరే ఉన్న పాటన మనం దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్యా దిస్ ఈజ్ మై లైఫ్, ఇది నా లైఫ్, ఇది నా క్యారెక్టర్ యేసయ్య, ఇదిగో నా జీవితం, ఇది నా ప్రవర్తన, ఇది నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఉన్న పాటన దేవుని దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యే ఈ యొక్క డేసే లెంట్ డేస్. మనం అలా ఉండాలి ఈ రోజుల్లో. అలా కాకుండా ఏమి లేనట్టుగా మనము పరిశుద్ధంగా వచ్చి యేసయ్యని గణపరచాలి, పరిశుద్ధంగా వచ్చి అంటే దేవుడు ఏమంటాడంటే నీ హృదయంలో ఉన్నది ఏంటి అని చెప్పి అడుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గరికి వచ్చి విడిచిపెట్టేదే ఈ యొక్క రోజులు అన్నమాట, ఈ లెంట్ డేస్ అనేవి. అలా విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనలోకి పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఎక్కువ అవుతుంది. మనము పరిశుద్ధులుగా మారుతాం. అప్పుడు దేవునికి దగ్గరగా అవుతాము, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాము, దేవుని కోసం మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి దీనికోసమే మన యొక్క పెద్దలు మనకి ఈ యొక్క మార్గాన్ని చూపారు. సరే, అయితే ఈ యొక్క లెంట్ డేస్ని, ఉపవాస దినాలని ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? ఈ రోజుల్లో మా ప్రెజెంట్ మనకున్న ఈ సొసైటీలో చాలా రోగాలు, చాలా పరిస్థితులు మనకి కనపడుతున్నాయి. ఎవరికైనా కొంచెం బాగలేనప్పుడు కానీ, లేదా ప్రెగ్నెన్సీ టైంలో అంటే వాళ్ళతో పాటు ఒక బిడ్డ కడుపులో జీవిస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువ దూరం జర్నీ చేసే ఆ టైంలో కానీ ఉపవాసము ఉండడము మంచిది. అయితే ప్రార్థనలో తప్పకుండా మనము ఉండాలి. ప్రార్థన, ఉపవాసము. ప్రార్థన ఎప్పటికీ మన దగ్గర నుంచి దూరం అవ్వదు, కానీ ఉపవాస దినాల్లే మనము కొంచెం జాగ్రత్తగా మన యొక్క పరిస్థితిని బట్టి మనం ఎంచుకోవాలి. ఉదయం పూట ఉద్యోగాలు వెళ్ళి సాయంకాలం వచ్చేవాళ్ళు నైట్ అంతా ఒక పూట దేవుని కోసము ఆ యొక్క ఆహారాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరగా ఉండొచ్చు. ఒకవేళ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉదయం పూట ఒక పూట దేవుని కోసము ఆ యొక్క టయాన్ని దేవునికి ఇవ్వాల్సిందిగా ఉంటుంది. ఇలాగా మనకు తగిన సమయంలో దేవునికి ఇచ్చి మనం దేవునికి దగ్గరగా ఉండాలి. ఉపవాసం ఉండి తినకుండా అలాగే ఉండి మనము దేవునికి దూరంగా, లేకపోతే ప్రార్థన చేసుకోకుండా అటు ఇటు ఉన్నా సరే సాతాను యొక్క శోధనలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రార్థనలో ఉండాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో
వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే ఉపవాసం ఉన్నాడు 40 దినాలు. సాతానుడు ఎంతగా దగ్గరికి వచ్చి శోధించాడో తెలుసు కదా. ఎప్పుడు శోధించాడు అంటే యేసుప్రభు వారికి ఆహారం, నీళ్లు దప్పిగైనప్పుడు, ఆహారము ఆకలిగా ఉన్నప్పుడు సాతానుడు వచ్చి శోధించాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో మన శరీరం బలహీనంగా ఉన్నప్పుడు సాతాను అటాక్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రార్థనలో ఉండాలి. యేసయ్య అలా ఉన్నాడు కాబట్టి సాతాన్ని ఎదిరించాడు. మనం కూడా ప్రార్థనలో ఉండి సాతాన్ని ఎదిరించాలి. అదేవిధంగా మనము ఈ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఉపవాస దినాలు లేకపోతే ఈ లెంట్ డేస్ ఎలాగుండాలని ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో క్లియర్‌గా ఉంటుంది. మనం ఏ విధంగా ఉపవాసం ఉండకూడదు, ఏ విధంగా ఉపవాసం ఉండాలి, ఏ ఉపవాసము దేవునికి ఇష్టమైంది, ఏ ఉపవాసము దేవునికి ఇష్టం కానిదో క్లియర్‌గా ఉంటుంది. అలాంటి అధ్యాయాల్ని మనము ధ్యానించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ దేవునికి దగ్గరవుదాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.